మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారా కానీ వ్యూస్ రావడం లేదా? అయితే ఈ మిస్టేక్స్ చేస్తున్నారా చెక్ చేసుకోండి. వీడియోలో నేను బిగినర్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిత. మీకు స్మాల్ యూట్యూబ్ ఛానల్ ఉందా? గ్రో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. నేను ఈ వీడియోలో మెయిన్గా బిగినర్స్ చేసే 5 మిస్టేక్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని ఓవర్కమ్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. బిగినర్స్ చేసే మెయిన్ మిస్టేక్లో ఫస్ట్ది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. బిగినర్స్ ఫస్ట్ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం గ్యాప్ ఇస్తారు. దానివల్ల యూట్యూబ్ అల్గారిథంకి సిగ్నల్ అనేది వెళ్ళదు. దానివల్ల మన యూట్యూబ్ ఛానల్ ఇన్యాక్టివ్ స్టేజ్లో లాగా అనిపిస్తుంది. కాబట్టి బిగినర్స్ చేయాల్సిన మెయిన్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయకూడదు. మనం వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయకుండా గ్యాప్ ఇవ్వడం వల్ల ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటే యూట్యూబ్ అల్గారిథంకి సిగ్నల్ వెళ్ళదు. దానివల్ల ఏమవుతుందంటే రీచ్ అనేది తగ్గిపోతుంది. సబ్స్క్రైబర్స్ ఫర్గెట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అల్గారిథం మన వీడియోస్ని పుష్ చేయదు. దానివల్ల ఛానల్ అనేది గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. కాబట్టి బిగినర్స్ చేయాల్సిన మెయిన్ అంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయడం. ఒక సింపుల్గా చెప్తాను. మనం యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలంటే ఒక స్ట్రాటజీ ప్లానింగ్ ప్రకారం అయితేనే విన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవాలనుకుంటున్నాడు. అతనికి మనం ఏ విధంగా చేస్తాం, ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీ ప్రకారం రోజు ½ గంట ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువుకోవాలి అనే ప్లానింగ్ ప్రకారం చేస్తాం కదా. అదేవిధంగా మనం యూట్యూబ్ ఛానల్లో గ్రో అవ్వాలంటే ఒక స్ట్రాటజీ ప్లానింగ్ ప్రకారం వెళ్తే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వీక్లీలో 3 or 5 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల యూట్యూబ్ అల్గారిథంకి సిగ్నల్ వెళ్తుంది, మన వీడియోస్ని పుష్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఇంకోటి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వీక్లీలో 1 లాంగ్ వీడియోని కంపల్సరీ ఉండేలా చూసుకోండి, లేదా 2 లాంగ్ వీడియోస్ ఉన్నా పర్లేదు. ఎందుకంటే లాంగ్ వీడియో వల్లే మనకి వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయి. దానివల్లే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను చెప్పే సింపుల్ టిప్ ఏంటంటే పర్ఫెక్ట్గా వీడియో అప్లోడ్ చేయడం కంటే కూడా కన్సిస్టెంట్గా వీడియో అప్లోడ్ చేయడం ఈజ్ ద బెటర్. నెక్స్ట్ది బిగినర్స్ చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే వీక్ హుక్ అప్లోడ్ చేయడం, వీక్ హుక్ పెట్టడం. బిగినర్స్ ఏ విధంగా చేస్తారంటే హుక్ లేకుండా వీడియో స్టార్ట్ చేయడం, లేకుండా డైరెక్ట్గా ఇంట్రోతో స్టార్ట్ చేయడం, లేదా స్లోగా మాట్లాడడం, లేదా అవసరమైన విషయాల గురించి ముందుగానే మాట్లాడడం. దానివల్ల ఏమవుతుందంటే వ్యూవర్స్ మన వీడియోని స్కిప్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల యూట్యూబ్ అల్గారిథం మన వీడియోస్ని పుష్ చేయదు. సింపుల్గా చెప్పాలంటే వ్యూవర్స్ ఒక మైండ్ సెట్ మన వీడియోని చూసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఉన్నటువంటి 3 to 5 seconds మనం ఆ వీడియోలో ఉన్నటువంటి వాల్యూని చెప్పేలాగా మనం హుక్కులు అనేది క్రియేట్ చేయాలి. దానివల్ల వ్యూవర్స్ మన వీడియోస్ని స్కిప్ చేయరు. అదే మనం వీక్ హుక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వ్యూవర్స్ మన వీడియోస్ని స్కిప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే గ్రోత్ అనేది స్లో అవుతుంది, ఆడియన్స్తో మన యొక్క రిటెన్షన్ డౌన్ అయిపోతుంది, అదేవిధంగా వాచ్ అవర్స్ అనేవి డౌన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే స్మాల్ బిగర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అని వాళ్ళ ఛానల్ గురించి ముందుగానే చెప్పడం, ఇలా చేస్తారు. అలా చేయకుండా ఎప్పుడైనా స్ట్రాంగ్ హుక్తో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు స్ట్రాంగ్ హుక్ తీసుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే ఆ హుక్ లోపల డైరెక్ట్ వాల్యూ అనేది మెన్షన్ చేసేలాగా హుక్కులు ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా హుక్లో క్యూరియాసిటీ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. వ్యూవర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా యొక్క ఛానల్లో నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ గ్రోత్ టిప్స్ చెప్తాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏమని చెప్పాలి, మై యూట్యూబ్ గ్రోత్ టిప్స్ అంటే అది నార్మల్గా ఉంటుంది. అదే నేను హుక్ ఏ విధంగా పెట్టాలి, బిగినర్స్ చేసే 5 మిస్టేక్స్ అని పెట్టడానికి ట్రై చేస్తే హుక్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అదేవిధంగా మీరు హుక్ అనేది ఎప్పుడైనా స్ట్రాంగ్ హుక్ పెట్టేలాగా ట్రై చేయండి. సింపుల్ టిప్ ఏంటంటే ఫస్ట్ ఉన్నటువంటి 3 to 5 seconds అనేది మన లైఫ్ అండ్ డెత్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ చేసే థర్డ్ మిస్టేక్ ఏంటంటే తమ్నెయిల్ టైటిల్ అనేది వీక్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీక్గా తమ్నెయిల్ పెట్టడం వల్ల ఎంత మంచి కంటెంట్ ఉన్నా వ్యూవర్స్ అనేది ఆ వీడియోని చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదే బిగినర్స్ తమ్నెయిల్ వీక్గా పెట్టేటప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ టెక్స్ట్ అనేది అన్రీడబుల్గా పెడతారు. ఎట్లాగంటే ఒక పారాగ్రాఫ్ లాగో ఒక సెంటెన్స్ లాగో అట్లా పెట్టడానికి ట్రై చేస్తారు. లేదా అదే టెక్స్ట్ అని అన్రీడబుల్, ఎట్లాగంటే అది మనం చదివేదానికి అవైలబిలిటీ అనేది ఉండదు. చిన్న స్మాల్ సైజులో పెట్టడము అట్లా ఉండడం వల్ల తమ్నెయిల్ అనేది వీక్గా ఉంటుంది.
అలాగే thumbnailకి మనం అప్లై చేసే కలర్స్ ఎలా ఉండంటే అట్రాక్టివ్ కలర్స్ అప్లోడ్ చేయడం, డల్ కలర్స్ కాకుండా డార్క్ కలర్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం thumbnailలో ఫేస్ అనేది యాడ్ చేస్తాం, అది ఎమోషనల్గా ఉండేదానికి ట్రై చేయాలి. అలా అయితేనే thumbnail వీక్గా లేకుండా ఉంటుంది. మరలా ఇంకోటి ఏంటంటే టైటిల్ అనేది ర్యాండమ్గా కాకుండా ఆ టాపిక్కి సంబంధించి ఉండేటట్టుగా పెట్టడం వల్ల టైటిల్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. thumbnailలో స్ట్రాంగ్గా పెట్టేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే thumbnailలో ఎప్పుడైనా వర్డ్స్ 3 to 5 వర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. thumbnailలో యాడ్ చేసే కలర్ ఎలా ఉండాలంటే అట్రాక్టివ్ కలర్ ఎలా యాడ్ చేయండి. అలాగే మనము thumbnailలో యాడ్ చేసేటప్పుడు టైటిల్ ఆ టాపిక్కి సంబంధించి రిలేటెడ్గా ఉండేలాగా అప్లై చేయండి. అలాగే ఫేస్ అనేది ఎమోషనల్గా పెట్టడానికి ట్రై చేయండి. thumbnail ఎంత అట్రాక్టివ్గా ఉంటే వ్యూవర్స్ అనేది అంత తొందరగా ఆ వీడియోని క్లిక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే టైటిల్ గురించి వీక్ టైటిల్ అప్లోడ్ చేయకుండా స్ట్రాంగ్ టైటిల్ అప్లోడ్ చేయాలంటే మీరు టైటిల్ని యాడ్ చేసేటప్పుడు ర్యాండమ్గా కాకుండా ఆ టాపిక్కి సంబంధించి రిలేటెడ్గా ఉండేలాగా క్యూరియాసిటీలో ఉండేలాగా టైటిల్ని క్రియేట్ చేయాలని ట్రై చేయండి. దానివల్ల వ్యూవర్స్ అనేదానికి పెరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సింపుల్ టిప్ ఏంటంటే thumbnail అనేది బిగినర్స్కి thumbnail అనేది ఒక డోర్ లాంటిది, కంటెంట్ అనేది ఒక రూమ్ లాంటిది. మనం thumbnail ఎంత అట్రాక్టివ్గా క్రియేట్ చేస్తే వ్యూవర్స్ అనేది అంత ఈజీగా ఆ డోర్ను ఓపెన్ చేసి కంటెంట్ని అనే రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి thumbnail అట్రాక్టివ్గా ఉండేలా ట్రై చేయండి. బిగినర్స్ చేసే 4th మిస్టేక్ ఏంటంటే SEOని ఇగ్నోర్ చేయడం. SEOని ఇగ్నోర్ చేసేటప్పుడు ర్యాండమ్గా టైటిల్ని యాడ్ చేయడం, కీవర్డ్స్ అనేది యాడ్ చేయకుండా ఉంటారు. దానివల్ల యూట్యూబ్ అల్గారిథంకి సిగ్నల్ అనేది వెళ్ళదు. ఇప్పుడు SEOని ఇగ్నోర్ చేసేటప్పుడు SEOని ఇగ్నోర్ చేయకుండా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే మెయిన్ కీవర్డ్స్ ఉండేలాగా టైటిల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా టైటిల్లో ఆ టాపిక్ సంబంధించిన వర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. మనం ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాం, డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ 2 లైన్స్ ఆ కీవర్డ్స్ వచ్చేలాగా చూసుకోండి. అలాగే హ్యాష్ ట్యాగ్స్లో కూడా ఆ కీవర్డ్స్ అనేవి రిపీట్ అయ్యేలాగా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేలాగా ట్రై చేయండి. దానివల్ల SEO అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే మీరు కానీ SEO ఇగ్నోర్ చేశారనుకోండి, యూట్యూబ్ అల్గారిథంకి అనేది సిగ్నల్ అనేది వెళ్ళదు. దానివల్ల మన వ్యూస్ అనేది అల్గారిథం అనేది వ్యూవర్స్కి అనేది చూపిస్తుంది. దానివల్ల వ్యూస్ అనేవి రావు, దానివల్ల వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవ్వు. కాబట్టి బిగినర్స్ ఎప్పుడూ SEOని ఇగ్నోర్ చేయకండి. సింపుల్గా చెప్పాలంటే SEO మనం ఎప్పుడైనా ఎంటర్ చేసేటప్పుడు ఆ కీవర్డ్స్ అనేవి కంపల్సరీ. ఆ కీవర్డ్స్ ఆ టాపిక్ రిలేటెడ్గా ఉండే కీవర్డ్స్ని ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ చేసే 5th మిస్టేక్ ఏంటంటే గివ్ అవే ఇచ్చాడు. ఎలాగంటే ఫస్ట్ 10 to 30 వీడియోస్ అనేది టెస్టింగ్ స్టేజ్. బిగినర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ 10 to 15 వీడియోస్ అప్లోడ్ చేస్తారు. అల్గారిథం వ్యూస్ ఇవ్వడం లేదని అనుకుంటారు. యూట్యూబ్ అనేది నేను సింపుల్గా చెప్తాను అర్థమయ్యేలాగా. యూట్యూబ్ అనేది కొన్ని వేల మంది క్రియేటర్స్ ఉంటారు. దానిలో మనం 10 to 15 వీడియోస్ అప్లోడ్ చేస్తే అల్గారిథం అనేది మన వీడియోస్ని చూపించడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎలాగంటే రెగ్యులర్గా ఒక పర్సన్ చూస్తున్నారనుకోండి, అతని యొక్క పర్సన్ గురించి ఐడెంటిఫై చేయడానికి, వాయిస్ని ఐడెంటిఫై చేయడానికి సింపుల్గా అర్థమవుతుంది. అదే మనం అల్గారిథంకి 10 to 15 వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల అల్గారిథం మన వాయిస్ని వెంటనే ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి ఫస్ట్ 10 to వీడియోస్ అనేది మనకి టెస్టింగ్ స్టేజ్. మనం ఫస్ట్ 10 to వీడియోస్ అప్లోడ్ చేసుకోమనుకోండి, యూట్యూబ్ అల్గారిథంలో మనం సెర్చ్ చేసేటప్పుడు ఆ వీడియోస్ని వెంటనే పుష్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే ఫస్ట్ 10 to 30 వీడియోస్ అనేది టెస్టింగ్ స్టేజ్. మెయిన్గా బిగినర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం, సెకండ్ ఇంప్రూవ్మెంట్ స్టేజ్, థర్డ్ గ్రోత్ స్టేజ్. సింపుల్గా చెప్పాలంటే మనం యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే కన్సిస్టెన్సీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా నేను సింపుల్గా చెప్పాలనుకుంటే ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. గ్రోత్ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనే విషయం గురించి అందరికీ తెలుసు. మనం ఎంత నిదానంగా ఎంత రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తామో అంత త్వరగా గ్రో అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల రెగ్యులర్గా అల్గారిథంకి సిగ్నల్ అనేది వెళ్తుంది. దాని తర్వాత అప్పుడు యూట్యూబ్ మన వీడియోస్ని పుష్ చేసడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో మనం గెలవడం అనేది
ఒక్క వీడియోతో సక్సెస్ అవ్వడం అనేది ఎప్పటికీ జరగదు. కాబట్టి యూట్యూబ్లో గెలవాలంటే, యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే టాలెంట్తో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కన్సిస్టెన్సీతోనే మనం యూట్యూబ్లో విన్ అవ్వగలం. సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో మనం విన్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మనం పెట్టే స్ట్రాంగ్ హుక్గా పెట్టేలా ట్రై చేయండి. అలాగే తమ్నైల్ అట్రాక్టివ్గా ఉండేలాగా తమ్నైల్ క్రియేట్ చేయండి. అలాగే ఎస్ఈఓకి కరెక్ట్గా సెట్ చేయడానికి యూజ్ అయ్యేలాగా కీవర్డ్స్ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఓపిక సహనంతో ఉండేలాగా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. దానివల్ల మాత్రం యూట్యూబ్లో విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కానీ యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. రండి యూట్యూబ్ క్రియేటర్గా కలిసి నడుద్దాం, కలిసి గ్రో అవుదాం. ఇటువంటి మోర్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్కి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను హెల్ప్ చేస్తాను.